ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సాంఖ్యయోగము 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం. అంటే, శ్రీకృష్ణ, నా మనస్సుకు దీనత్వం అనే దోషం పట్టుకుంది. అందుచేత సహజంగా సుస్థిరమైన నా స్వభావం దెబ్బతిన్నట్లయిపోయింది. అందుకే ధర్మం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. సన్యాస ధర్మము, యుద్ధ ధర్మము అనే ఈ రెండింటిలో ఏది నాకు నికరంగా శ్రేయస్సును కలిగిస్తుందో దానిని నిశ్చయం చేసి నాకు చెప్పు. ఎందుకంటే నేను నీకు శిష్యుణ్ణయ్యి నిన్ను శరణు పొందుతున్నాను. నా కర్తవ్యం ఏమిటో నువ్వే ఆజ్ఞాపించు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. శ్రీకృష్ణ, ఇప్పుడు నన్ను ఆవహించి నా ఇంద్రియాలకు శోష కలిగించి నన్ను నిస్సత్తువులోకి తోసివేస్తున్న ఈ దుఃఖం ఎంత తీవ్రంగా ఉందంటే అది ఈ భూలోక సామ్రాజ్యం మొత్తం నాకు దక్కినా సరే సరిపోదు కదా. స్వర్గలోక సామ్రాజ్యం దక్కినా సరే సరిపోదు. నా దుఃఖాన్ని పోగొట్టగల ఉపాయం నాకు కనిపించటం లేదు. సంజయ ఉవాచ. సంజయుడు ఇలా పలికాడు. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికి మళ్ళీ ఉన్నట్టుండి నేను యుద్ధం చెయ్యను అని ప్రకటించేసి మౌనంగా ఉండిపోయాడు. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ విధంగా 2 సేనలు మధ్యప్రదేశంలో నీరు కారిపోతూ చతికిలపడి ఉన్న అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణుడు కొంచెం నవ్వుతున్నట్లుగా ముఖం పెట్టి సరసాలాడుతున్నట్లుగా ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానుడు ఇలా పలికాడు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ నాను శోచంతి పండితాః. అర్జున, ఎవరి కోసం దుఃఖించకూడదో వారి కోసం దుఃఖిస్తున్నావు. మహాజ్ఞానసిద్ధులు మాట్లాడినట్లుగా అతి తెలివితేటలు మాట్లాడుతున్నావు. నిజమైన జ్ఞానసిద్ధి కలవారు మరణించి ఉన్న వాళ్ళ కోసం కానీ జీవించి ఉన్న వాళ్ళ కోసం కానీ నీలాగా శోకించరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నేను కానీ నువ్వు కానీ ఈ కనిపించే వీరులు కానీ ఈ శరీరాలు ధరించక ముందు కూడా లేము అనే మాట లేదు. ఈ శరీరాలను వదిలిపెట్టిన తర్వాత కూడా మనం ఉండకపోవటం అనే మాట ఉండదు.